ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంతకీ తనకి తన బిడ్డని నేనే పెంచదని తెలుసా, లేక ఏదో గర్భవతిగా ఉంది కాబట్టి నాపై శ్రద్ధ చూపిస్తుందా? ఏం అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఇప్పుడు నా మనసు ఎంత హ్యాపీగా ఉందంటే నేను నిజంగా అను మేడం విషయంలో చాలా హ్యాపీ. నేనే సరోగసి తల్లిగా ఉండేదని తెలుసా లేదా? ముందు నాకు ఆ విషయం తెలియాలి. ఎలా తెలిసేది? డాక్టర్ బిందు గారికి కాల్ చేసి తెలుసుకుంటే. హలో డాక్టర్, నేను సుందరిని. తెలుసు సుందరి, నీ పేరు ఫీడ్ చేసుకున్నాను. అసలే నువ్వు నాకు స్పెషల్ పర్సన్వి కదా. ఏం సుందరి, ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగుంది డాక్టర్. మీరు నా కోసమని స్పెషల్ గా అబ్జర్వర్ ని కూడా పెట్టారు. ఆ స్వర్ణ ఏం చేస్తుంది? తన డ్యూటీ తను చేస్తుంది. ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు తినాలి అని బాగానే అబ్జర్వ్ చేసి మరీ అడుగుతుంది. గుడ్. అలాగే తను చెప్పినట్టుగా ఫాలో అవ్వు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చేసాయి. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు సుందరి. ఎందుకు మొహమాట పడుతున్నావు? అంటే మీరేమైనా అను మేడంకి నేనే సరోగేట్ మదర్ అని చెప్పారా? ఏ సుందరి, ఎందుకలా అడుగుతున్నావు? అంటే తను తెలిసినట్టుగా మాట్లాడుతుంది డాక్టర్. చూడు సుందరి, నేను అస్సలు చెప్పను. నీకింతకు ముందు కూడా చెప్పాను. సరోగసీ మ్యాటర్ గురించి పొరపాటును కూడా చెప్పను, చెప్పలేను కూడా. సరే, సారీ అడిగినందుకు. నో ప్రాబ్లం. ఉంటాను సుందరి. అంటే అను మేడంకి నేనే సరోగేట్ మదర్ అని తెలీదు. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాంతం, కాంతం, కాంతం. ఈ కాంతం ఎక్కడికెళ్ళింది? ఇక్కడ లేదు. ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఉంటుంది? కాంతం, కాంతం. ఇదేంటి, వాళ్ళక్కడ మందు తాగుతుంటే కాంతం అక్కడేం చేస్తుంది? అక్కడ కార్తిక్ వాళ్ళు మందు తాగుతుంటే నువ్వక్కడేం చేస్తున్నావు? మేడం, అది అది తడబడుతున్నావెందుకు? ఏం చేస్తున్నావు చెప్పు, అడుగుతున్నాను కదా. వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తున్నానంటే అను మేడం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి. మేడం, కార్తీక్ సార్ మందులోకి ఆమ్లెట్ కావాలంటే వేసిచ్చేస్తున్నాను. 2 ఆమ్లెట్లే మేడం, ఎక్కువే ఇవ్వలేదు. ఏంటి అలా కోపంగా చూస్తోంది? ఏం రియాక్షన్ లేదేంటి? ఏంటి మేడం, ఏం రియాక్షన్ లేదు? మనకి బుర్రుండక్కర్లేదు. వాళ్ళు డ్రింక్ పార్టీ చేసుకుంటుంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చా? ఆమ్లెట్స్ కాదు కదా, ఇంకేం అడిగినా తాగుతూ ఉన్న చోటికి నేను రాను అని తెలివిగా సమాధానం చెప్పి నువ్వు పక్కకొచ్చేయాలి, లేదా మాతో చెప్పాలి. మై గాడ్, కేవలం 2 ఆమ్లెట్లు ఇవ్వడం కోసం అని వెళ్తేనే ఇంత గోల చేస్తోంది. అదే వాళ్ళతో కలిసి మందు తాగానంటే మూర్చొచ్చి ఇక్కడే పడిపోతుందేమో. సరే సరే మేడం, ఇంకొకసారి మళ్ళీ అటువైపుకు వెళ్ళను మేడం, నా మీదొట్టు. ఇప్పుడు నా కోసం మీరు వచ్చారంటే నాతో ఏదో పనుండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పండి మేడం. ఇదిగో, నువ్వు స్వర్ణ రూమ్కెళ్ళి పడుకునే ముందు పాలు తాగుతుందేమో అడుగు. ఇదిగో, ఈ కుంకుమ పువ్వు ప్యాకెట్ ఇచ్చి పాలల్లో కలిపివ్వు, తాగనన్నా తాగమని చెప్పు. తీసుకో. అర్థమైంది మేడం.
ఈ కుంకుమ పువ్వు పాలల్లో కలిపి స్వర్ణ మేడంకిచ్చి తాగమనాలి. అలాగే మేడం. ఈ కుంకుమ పువ్వు పాలలో కలిపి తీసుకుంటే పన్నంటి బిడ్డ కుంకుమ పువ్వులా ఎర్రగా పుడుతుంది. నాన్నా, ఏమైంది నాన్నా? మీరింకా నిద్రపోవడం లేదు. ఏమో తల్లి, నిద్ర రావడం లేదు. ఎంత నిద్రపోదామని ఆలోచించినా సుందరే గుర్తుకొస్తుంది. ఏంటి నాన్నా, సుందరికి ఇప్పుడు ఏం కాలేదు కదా, ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటమ్మా నువ్వు, అదృష్టం ఉండబట్టి కడుపులో ఉన్న సుందరి పాపకి ఏం కాలేదు. మీరుండగా మాకేంటి నాన్న? మంచినీళ్లు తాగి పడుకోండి. ఏమవుతుంది అనే ఆలోచన మీ మనసులోకి రాకుండా చెయ్యండి. ఎప్పుడూ మీకదే ఆలోచన. సుందరి గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉందమ్మా. అసలు సుందరి మన ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది. ఎందుకో మనసులో ఎన్నడూ లేని విధంగా బాధగా ఉందమ్మా. ఆ బాధ కారణం మాత్రం నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. కడుపులో ఉన్న బిడ్డ బతికొస్తుందని నాకైతే నమ్మకం లేదమ్మా. ఏంటి నాన్న, పెద్దవారు మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఇక మాకు ధైర్యం ఎవరు చెప్తారు చెప్పండి? అవునమ్మా, ఆ కార్తీక్ మొన్నటికి మొన్న గుమ్మం ముందు నీళ్లు పోసినట్టే ఇంకొకటి ఏదో చేయడని గ్యారంటీ ఏంటి? నేను ఇంకేం ఆలోచించను గాని నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో వదిలి నేను ఎలా పడుకుంటాను? నాకు నిద్రపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం నాన్న, ఎలాంటి పరిస్థితులనైనా సుందరి తట్టుకోగలదు. ఆ నమ్మకం నాకుంది నాన్న. అవునమ్మా, అది మాత్రం నిజం. కానీ మనలో శక్తి పూర్తిగా అయిపోయాక ఎంత మనకి దగ్గర వాళ్ళు ఉన్నా గెలిచే ఓపిక మనకు ఉండాలిగా. అప్పుడు అది లేకపోతే ప్రయోజనం లేదు. ఇప్పటికే ఆలస్యమైందమ్మా, వెళ్ళి పడుకో. ఏదో ఒకటి చెయ్యాలి. చచ్చా, ఈ పని వాళ్లే ఇంత. కాంతమ్మకు ఈ తాగే వాళ్ళ దగ్గర ఏం పని? పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఇంట్లో పని ఏం చేస్తుంది? ఈవిడికి అంటే ఆ సుందరి చుట్టూ తిరుగుతుందేమో. పాపం ఆ స్వర్ణకి కూడా స్పెషల్గా ఏం చేస్తుంది? నేను ఈ కాంతాన్ని పని మనిషిగా తీసుకుందే స్వర్ణ కోసమే. కాంతం వచ్చిన తర్వాత కూడా స్వర్ణ గురించి పట్టించుకోకపోతే ఎలా? మధ్యలో నా బిడ్డ ఇబ్బంది పడుతుంది. ఇలా అయితే చాలా కష్టం. నా బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది? ఈ విషయం డాక్టర్ గారితో చెప్తాం. హలో మేడం, నేను అనుని మాట్లాడుతున్నాను. చెప్పాను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను మేడం. స్వర్ణనే ఏం బాగోలేదు. స్వర్ణకేమైంది? ఎనీ ప్రాబ్లం? మీరేం కంగారు పడకండి డాక్టర్. ఏం లేదు. స్వర్ణ తన హెల్త్ గురించి ఏం శ్రద్ధ పెట్టడం లేదు మేడం. అదేంటి? స్వర్ణ హెల్త్ విషయంలో బానే కేర్ తీసుకుంటుందే. ఏం తీసుకుంటుంది మేడం? టైంకి భోంచేయదు. ఆ తినే తిండైనా సరిగ్గా తినదు. ఇలా అయితే చాలా కష్టంగా ఉంటుందిగా డాక్టర్. నువ్వు స్వర్ణ అంటే ఏ స్వర్ణ గురించి చెప్తున్నావను? నీకు స్వర్ణ గురించి బాగా తెలుసా? అయ్యో, నాకు తెలియకపోవడం ఏంటి డాక్టర్? మీరు సుందరితో పాటు పంపించారు.
ఆ స్వర్ణ గురించే నేను మాట్లాడేది. అయితే నువ్వు మాట్లాడేది మన స్వర్ణ గురించేనా? స్వర్ణ అంటే మన స్వర్ణ అని డాక్టర్ గారు అనేశారు. అంటే ఈ స్వర్ణ కడుపులోనే నా కూతురు పెరుగుతుంది కాబట్టే కదా మన స్వర్ణ అన్నది. డాక్టర్ గారు, ఇలా అయితే చాలా కష్టం అండి. పాప గ్రోత్ కూడా కడుపులో సరిగ్గా ఉండదు. జ్యూసులు అవి ఇచ్చినా తాగడం లేదు డాక్టర్. జ్యూస్లు ఇస్తున్నారా? ఏ ఇవ్వకూడదా? ఇస్తే కూడా తీసుకోవడం లేదు. ఈవిడసలు ఆరోగ్యం గురించి కొంచెం కూడా శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా డాక్టర్ గారు? అవును, డాక్టర్ గారితో ఇలా మాట్లాడిస్తున్నానేంటి? సరోగసి మదర్